హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వాల్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈ వీడియోలో స్పెషల్ వచ్చేసరికి బ్యాచిలర్స్ ఏంటి, పిల్లలు ఏంటి, ఎవరైనా ఈజీగా చేసుకునే ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం వచ్చేయండి. సో ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి, మొత్తం కుక్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఆయిల్ చూస్తున్నారా, పైకి అయితే వస్తుంది, ఇలా రావాలన్నమాట. ఇంత బాగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఉల్లిపాయ అనేది పచ్చిగా ఉండదు, ఎగ్ ఫ్రైలో బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రై చేసుకున్నాక మనం ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్లో నేర్చేసుకుందాం వచ్చేయండి. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం తీసి పడేస్తాం, కానీ కరివేపాకు హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో చూస్తున్నారు కదా, కరివేపాకు వేసుకున్నాక కూడా మనం ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే మూత వేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత వన్స్ మూత తీసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు అండ్ కారం అయితే వేసుకోవాలి. ఇవి వచ్చేసరికి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు అయితే వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ కుంటూ ఉండాలన్నమాట. సో ఇలా అయితే బాగా మిక్స్ చేసుకొని బాగా కలిసేదాకా అయితే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇలా ప్రాసెస్ ఇలా కాసేపు ఉంచుకోవాలన్నమాట, ఎందుకంటే బాగుంటుంది, స్పైసీగా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకోవాలి. నేనైతే 5 తీసుకున్నాను ఎగ్స్. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన దాంట్లో అయితే వేసేస్తున్నాను ఇలాగా. చూస్తున్నారు కదా, ఇదైతే కొంచెం 2 మినిట్స్ అయితే ఇలాగే ఉంచండి, మిక్స్ చేయకండి. తర్వాత ఆఫ్టర్ 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే మొత్తం ఆనియన్స్, ఎగ్ అనేది బాగా మిక్స్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనమైతే ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. వితిన్ 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్లో అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. మనం చేసుకునే ప్రాసెస్ని బట్టి అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు దాకా అంటే ఇది సపరేట్ అయిపోయేదాకా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం హీట్ ఫ్లేమ్ బట్టి డిపెండ్ అవుతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈజీగా 2 మినిట్స్ దాకా అయితే మనకి వచ్చేస్తుంది, ఫైనల్గా ప్రిపేర్ అయిపోద్ది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. ఐస్క్వే చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది కష్టమైన ప్రాసెస్ కూడా కాదు, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వాల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.